మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి, సర్వలోకములో ఉన్న ప్రతి జీవరాశిని సృష్టించి పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అదే రీతిగా మమ్ములను కూడా నీ స్వరూపంలో మీ పోలికలో చేసుకున్నారు. తండ్రి, మనుషులు ఒక్కరే మీ ఆజ్ఞను అతిక్రమించి తప్పిదం చేసినటువంటి వారు. మమ్మను బట్టి సృష్టి యావత్తు మలినముతో నింపబడి ఉంది. సృష్టి యావత్తు దేవుని కుమారుడైన మిమ్మల్ని చూడాలని ప్రసవ వేదన పడుతూ మూలుగుతూ ఉంది. దయచేసి కనికరించండి. నీ కృప మీ బిడ్డల మీద ఉంచి నడిపించండి. మీ ప్రతి బిడ్డ పైన ఉన్న పాపము, దోషము తొలగించబడి పవిత్రులుగా జీవించుటకు కృప చూపెట్టండి. మీరు అక్కడ దినములు సమీపించాయి. క్రైస్తవుల మధ్యన హింసలు ప్రారంభమయ్యాయి. తండ్రి, మీరే కనికరం చూపెట్టి బిడ్డల్ని ధైర్యపరిచి బలపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 14వ తారీఖు 2025 సోమవారం. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనములో ఉన్న విషయాలు. దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును హెచ్చరిక చేయుచూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఇశ్రాయేలీయులందరూ చూస్తూ ఉండగా మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మను హెచ్చరిక చేయుచున్నాను. హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి గమనించాలి. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరికకు లోబడ్డం చాలా మంచిది. హెచ్చరికకు విధేయత చూపెట్టడం చాలా మంచిది. మనల్ని హెచ్చరించినప్పుడు, మనలో ఉన్న తప్పితాన్ని చెప్పినప్పుడు మనం నిజంగా ఆ హెచ్చరికకు విధేయత చూపెట్టి ప్రవర్తిస్తే ఆ రోజు కాకపోయినా ఏదో ఒక్క రోజున ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి అవకాశము ఉంటుంది. చాలామంది మనల్ని హెచ్చరించినప్పుడు మనం చేసే పెద్ద పొరపాటు, ఈయన మంచోడా, ఈమె మంచిదా అని వారిని ఎద్దేవా చేస్తూ ఉంటాం. ఎదుటివాడు మంచోడో చెడ్డోడో, ఒకటి నీకంటే పెద్దవాడు. ఆ పెద్దవాడైన వాడు ఎన్నో అనుభవాల గుండా పెరుగుంటాడు. కష్టము, నష్టము, లాభము ఇలాంటివన్నీ కూడా తన జీవితంలో ఏది చేస్తే ఏం జరుగుతుందనే అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవంతో మనల్ని హెచ్చరిస్తాడు. కానీ హెచ్చరికని చాలామంది తృణీకరిస్తారు. చాలామంది తృణీకరించడానికి గల కారణం వారిలో ఉన్నటువంటి అహంకారం, గర్వం. దయచేసి గమనించాలి. ఉన్నటువంటి అహంకారము, గర్వము వారికి ఏదైనా ప్రయోజనమా అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. కాబట్టి దేవుని పిల్లలుగా ఎంతోమంది ఆ రీతిగా హెచ్చరికకు విధేయత చూపెట్టక గర్వపడి నాశనంలోనికి వెళ్ళిపోయారు, పాడైపోయారు. ఈరోజున దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలైన మీకు నా మనవి, మీకంటే పెద్దవారు మీ తల్లిదండ్రులు, మీకంటే పెద్దవారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు, మీకంటే పెద్దవారు మీ దైవ సేవకులు, మీకు ఇచ్చిన హెచ్చరికల్ని, చెప్పిన హెచ్చరికలకు లోబడితే
ఎంతో మీరు దీవించబడతారు. వారిని తిరస్కరిస్తే ఎంతో మీరు నష్టపోతారు. దయచేసి గమనించాలి. ఈ హెచ్చరిక చేసేవారు కూడాను ఈ విషయాన్ని గమనించాలి. నీవు దేవునిలో ఉండి దేవుని వాక్య ప్రకారముగా జీవిస్తూ వాక్యానుసారంగా హెచ్చరిస్తే చాలా మంచిది. అంతేకాని నేను నిన్ను కన్నాను, నేను నిన్ను పెంచానని లోక సంబంధమైన అనుభవాలతో మనము హెచ్చరిస్తే ఆ పిల్లలు లోబడకపోవచ్చు. ఆ బిడ్డలు మీ మీద తిరుగుబాటు చేయొచ్చు. కాబట్టి లోకరీతిగా కాదు, ప్రభుని నమ్ముకున్న ప్రతి తల్లి తండ్రి వాక్యానుసారంగా బిడ్డల్ని హెచ్చరించడం ఎంతైనా మంచిది. ఆ రీతిగా చేసి ప్రతి బిడ్డను ఒక సన్మార్గంలో నడవటానికి సహకరించాలి. దైవ సేవకుడు కూడా హెచ్చరించేటప్పుడు ఆయన దైవజనుడు కాబట్టి, దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి హెచ్చరికకి లోబడాలి. దేవుని సేవకుడుగా ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడా లేదా అనేది కూడా గమనించాలి. వాక్య ప్రకారంగా జీవించే ప్రతి బిడ్డ దేవుని ఆజ్ఞల్ని పాటిస్తాడు. దాని అర్థం దేవుని ఆజ్ఞల్ని పాటించడం అంటే ప్రేమించడము, క్షమించడము, లోబడి ఉండడము, విధేయత చూపెట్టడము, ఇలాంటి శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగి ఉన్నటువంటి దైవ సేవకుడు. అతడు దేవుని ఆజ్ఞని పాటిస్తున్నాడని మనము నెమ్మదిగా చెప్పచ్చు. అటువంటి దైవ సేవకులు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకి మనం విధేయత చూపెడితే చాలా మంచిది. రోమాపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుంటే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కనికరించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ప్రియులరా, హెచ్చరించుట అనేటటువంటిది కూడా మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అందులో ప్రవచన వరం అనేటటువంటిది, బోధించుట అనేటటువంటిది, హెచ్చరించుట అనేటటువంటిది, ఈ రీతిగా అనేక విధములైనటువంటి ఆ యొక్క కృపా వరములు ఉంటున్నాయి. దేవుని పిల్లలుగా దేవుని ప్రేమ కలిగి మనల్ని ఎవరైనా హెచ్చరించినప్పుడు లోబడి జీవించడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, శ్రమల వలన ఎవడును కదలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు అని చెప్తాడు. ప్రియులరా, గమనించాలి. వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క తిమోతిని అపోస్తులుడైన పౌలు గారు ఎందుకు పంపాడంటే, వారి విశ్వాస విషయమై వారు ఎక్కడైనా తొలగిపోతారేమోనని వారిని హెచ్చరించటానికి పంపించాడు.
దేవుని పిల్లలు గమనించాలి. దేవుని బిడ్డలుగా ఒకవేళ విశ్వాస విషయంలో కుడి ఎడమలు మనం తొలగినప్పుడు మనల్ని హెచ్చరించే దైవజనులు కావాలి. దేవుని వాక్యంలో బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తుడైన పౌలు యవనస్తులను బట్టి మాట్లాడుతూ, నీ యవనమును బట్టి ఎవడూ తృణీకరింపకుండా ఉండాలి, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. నేను వచ్చు వరకు, ఇప్పుడు ప్రభుల వారు వచ్చు వరకు మనము చేయవలసిన పని చదువుటయందు, దేవుని వాక్యాన్ని చదువుటయందు, హెచ్చరించుటయందు, మనల్ని మన విశ్వాసము నుండి సడలిపోకుండా మనల్ని హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ప్రియులారా, కాబట్టి హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మిమ్మల్ని ఆయన వాక్కు ద్వారా, ఆయన భక్తుల ద్వారా హెచ్చరించి విశ్వాసములో స్థిరులుగా ఉండునట్లు చేయునుగాక. ఆమెన్. ఆమెన్.